షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. రాత్రి నిలబడుపు ఆరాధనలో ఆయన గణపరిచాం, ఆయన మహేపరిచాము, ఆయన ఆరాధించాం కదా. గత మాసమంతా చేసిన మేలులకు బట్టి కృతజ్ఞతలు తెలియజేసి మరొక మాసమంతా కావలసిన కృపాక్షమును కోరుకున్నాం కదా. ప్రియులారా, నిలబడుపు ఆరాధన ఎంత మనకు దీవెనకరంగా, మనకు మేలుకరంగా మార్చబడుతుంది. కాబట్టి నిలబడుపు ఆరాధనకు తప్పక రండి. ఆయన ఆశీర్వాదాలు పొందుకోండి, ఆయన దీవెనలు పొందుకోండి, ఆయన కృపకు పాత్రలు కండి. ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకూడదు నిలబడుపు ఆరాధనను. కాబట్టి అందరూ కూడా వస్తున్నారు, ఆ విధంగా ఆరాధించి గణపరిచి మేలు పొందుకుంటున్నారు. రాలేని వారికి మరొక నిలబడుపు, మరి మనకు షావత్ పండుగ కూడా సమీపంగా ఉంది. షావత్ పండుగ దినంలో కూడా ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి సిద్ధపడవలసిందిగా కోరుతూ వస్తుంటున్నాం. ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగంలో చూసుకుంటుంటే ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, నువ్వు గ్రహింపలేని ఏ సమాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇజ్రాయేలు యొద్దకే నిన్ను పంపుచున్నాను. ఇజ్రాయేలు యొద్దకే నిన్ను పంపుచున్నాను. ఎందుకనగా ఇజ్రాయేలీలు ప్రవక్తలు ఏ ప్రవచిస్తున్నారో ఆ ప్రవచనాల వల్ల అర్థం చేసుకుంటారు, గ్రహింపు కలిగి ఉంటారు. మన రక్షకుడి యాశ్వమస్య కూడా అన్నిరాలు వచ్చి, అయ్యా నా కూతురు స్వస్థపరచమని అన్నప్పుడు ఆయన అంటాడు, ఇజ్రాయేలై నశించున్న గొర్రెల ఎద్దుకి నేను వచ్చినాను, కానీ అన్నిందుకు నేను రాలేదు అంటాడు. ప్రియులారా, ఇజ్రాయేల్ ఎద్దుకి ఎందుకు పరమ తండ్రి పంపుతూ వస్తుంటాడు? ఇజ్రాయేలును ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇజ్రాయేల్ ఎద్దుకే ఆయన వాక్యం పంపించాడు. కానీ వారు ఏం చేశారంటే ఆయన తృణీకరించారు, ప్రవక్తను తృణీకరించారు. ఆయన యొక్క నీతిని, వారి ధర్మమును వారు కలిగి ఉన్నారు, కానీ రక్షకుడిని యాశ్వమస్యను తృణీకరించారు. ప్రవక్తలు అనేక మంది ప్రవక్తలు యాశ్వమస్య గురించి ప్రవచించారు. ప్రవక్తలు అనేకులు వారి ప్రవర్తన సరిచేసుకోమని హెచ్చరించారు. కానీ ప్రవక్తలను వారు ఏం చేస్తూ వచ్చారంటే హింసిస్తూ వచ్చారు. హింసించడమే కాదు, అనేక మంది ప్రవక్తలు చంపుతూ వచ్చారు. కాబట్టి ఎహెజ్కేలు కూడా తెలియజేసి వస్తున్నాడు, ఇజ్రాయేల్ ఎద్దుకే నేను పంపుచున్నాను, ఇజ్రాయేల్ మధ్య నువ్వు ప్రవచించము, ఇజ్రాయేల్ వారికి తెలియచేయము, వారి ప్రవర్తన మార్చుకొని సెలవేమో. ఒక నీతిమంతుడు నీతిని విడిచి పాపం చేస్తే వానికి ఏంటో హెచ్చరిక చేయము. ప్రియులారా, పరమ తండ్రి నీతిమంతులైన వారు పడిపోతుంటే వారిని ప్రవక్తలను పంపించి, ప్రవక్తల నోట నుంచి వాక్యం ఉంచి, ఆ విధంగా సేవకులు పంపించి, సేవకుల నోట వాక్యం ఉంచి వారిని సరిచేయాలని, సరిదిద్దాలని, వారిని తిరిగి ఆయన ఇంటికి సమకూర్చుకోవాలని ఆయన ఆశ. అందుకే ఆయన అనేకులను ప్రవక్తలను పంపిస్తున్నాడు. ఎహెజ్కేలు ప్రవక్తను పంపించాడు, అనేక మంది ప్రవక్తలు పంపిస్తున్నాడు. మన యుద్ధకు కూడా ఆయన వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఆయన ప్రవక్తల నోట, ఆయన సేవకుల నోట, పెద్దల నోట ఆయన వాక్యం ఉంచి మనల్ని మనకు వాక్యం ఇస్తున్నాడు. ఆ వాక్యాన్ని విని మనం సరి చేసుకుందాం. అట్టి కృపా పరమతని మనకు అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నతుడా, అవును తండ్రి, ఇజ్రాయేల్ ఎద్దుకే నిన్ను పంపుచున్నానని సెలవిచ్చినారు తండ్రి. ఇజ్రాయేలు అయ్యా నీ జనాంగమునైనా వారి ప్రవర్తన సరి చేసుకోవాలని, వారు నీకు తిరిగి సమీపం కావాలని మీరు వారు ఆశపడుతూ హెచ్చరిక చేస్తున్నారు. అటు విధంగా మమ్మల్ని కూడా మీరు సరి చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యాశ్వమస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యాశ్వమస్య కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.